గత కొన్ని నెలలుగా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి నల్లగుట్టలలో అడవులలో అరాచకం సృష్టిస్తూ దేశ బిడ్డలని దేశ పౌరులు ఒకరినొకరు చంపుకోవడం అనేది అత్యంత దారుణమైన సమస్య. అది ఇటు పోలీస్ వాళ్ళు చనిపోయినా నక్సలైట్ చనిపోయినా ఇద్దరు కూడా భారత పౌరులు. దాన్ని ఆపడానికి కొరకు ఇవాళ శత్రు దేశమైన పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే స్థితిలో చర్చల ద్వారా దాన్ని సమాప్తం చేసి దేశ పౌరులు సామాజిక న్యాయం కొరకు సమగ్ర అభివృద్ధి కొరకై తాము ఎన్నుకున్న పందాన్ని నక్సలిజం ద్వారా అయిండొచ్చు, ఐడియాలజీ డిఫరెంట్ అయిండొచ్చు, ఆ ద్వారా పేద ప్రజలకి ట్రైబల్స్కి అట్టడుగు పేదలకి న్యాయం చేకూర్చని ఉద్యమం చేస్తున్న క్రమంలో వారు చర్చలకు మేము మొదటిసారిగా సిద్ధమని చెప్పి పదే పదే చెప్తున్నా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా గారు ఏ ఉద్దేశం ఎవరికి లబ్ధి చేకూర్చడానికి కొరకు చర్చలకు పిలవకుండా దమనకాండ కొనసాగిస్తూ ఉన్నారు. గత 2 నెలల్లోనే 540 మంది పైన నక్సలైట్లనంటూ మాట్లాడే వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అంటారు. అక్కడనేమో స్థానికంగా ఉన్న గిరిజనులని నక్సలైట్ల పేరుతోటి దారుణంగా చంపేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఇవాళ సోదరి వెన్నెల గారు ఏ మహనీయుడి యొక్క కూతురుగా గద్దరన్న తన జీవితకాలం ముందు తుపాకీ గొట్టంతోనే సమాజ స్థాపన కావాలనుకుని ఆశించి తర్వాతి క్రమంలో రాజ్యాంగాన్ని హక్కున చేర్చుకొని అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరంగానైనా ప్రజాస్వామికంగా డెమోక్రసీలో న్యాయం చేకూర్చాలని తప్పించి తన ఆఖరి అసలు కూడా బాసినాడు. వారి కూతురిగా ఇవాళ ఈ సమావేశం పౌర సమాజం అంతా కూడా దీంట్లో ఏ పార్టీ అనేది కాకుండా ప్రజాస్వామ్యం విశ్వసించే ప్రతి భారతీయ పౌరుడు స్పందించాల్సిన సమయం ఇది. బీజేపీ పార్టీ 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ మాట చెప్పినాడు, అంబానీ వాళ్ళ రిలయన్స్ కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారి బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగినది. ప్రధానమంత్రి అయిన వెంటనే రిలయన్స్ గ్రూప్కి ఏకపక్షంగా లబ్ధి చేకూరుతూ కొన్ని ఇంపోర్ట్స్ని ఆపేసేసి వాళ్ళు రిలయన్స్కి లబ్ధి చేకూర్చినట్టు అతను పార్లమెంట్ సెంట్రల్లో మాట్లాడుతూ చెప్పినాడు. అంటే ఇది గమనించాల్సింది. ఎందుకంటే ఇక్కడ దేశ పౌరులు నక్సల్ నిజాన్ని నమ్ముకొని సమాజ స్థాపనని కోరుకున్నప్పుడు దాన్ని మార్చుకొని రాజ్యాంగాన్ని బద్ధంగా మేము అవలంబిస్తాము, చర్చిస్తామని చెప్పి మాట్లాడినప్పుడు పిలవకుండా అంటే దీంట్లో కారణాలు ఏందని ఆలోచించాలి. ఇక్కడ శత్రు దేశమైన పాకిస్తాన్ తోటి చర్చలు చేస్తావు, కానీ దేశ పౌరులతోటి చర్చలు చేయకపోవడం అనేది అత్యంత దారుణం. ఇది రాజ్య హింస. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండ. మా అందరి విజ్ఞప్తి ఏంటంటే గౌరవ రాష్ట్రపతి ముర్ము గారు ఒక గిరిజన మహిళ, మీరన్నా ఇక్కడ స్పందించాలి. మాజీ న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు, సివిల్ సొసైటీ ఉన్న అకాడమియా కానీ పెద్దలు నారాయణమూర్తి లాంటి వారు మీడియా సినిమా ద్వారా కూడా విప్లవం ద్వారా ఏ విధంగా సమాజ స్థాపనకు పాటుపడ్డ వాళ్ళు ఉన్నారు. సినిమా రంగంగా ఉండొచ్చు, కళాకారులు ఉండొచ్చు, మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం. హింసకు హింస సమాధానం కాదు. హింసతోని ఒక సోషో ఎకనామిక్ పొలిటికల్ సమస్యని మీరు దాన్ని సమర్థించలేరు, లేక సమాప్తం చేయలేరు, పరిష్కారం చేయలేరు. అందుకే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు యూపీఏ ప్రభుత్వం హింస ద్వారానే నక్సలిజం అంతమందిస్తామంటే కూడా వ్యతిరేకించడం జరిగినది. నేను నిజామాబాద్ నుంచి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైనప్పుడు కూడా ప్రజలు అనుకున్నట్టుగా కనీస మౌలిక వసతులు గిరిజన తాండాలకు తోడుకొని మారుమూల గ్రామాలకు అందించాల్సిన అవసరం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ.
ఆ బీజేపీ పార్టీకి వాళ్ళు చూపించే కేంద్ర అకౌంట్లోనే 8,000 కోట్ల పైన ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికలలో 24లో 5,600 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రాష్ట్రాల అకౌంట్లోకి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చని గమనించాలి. ఎలక్టోరల్ బాండ్స్ కింద 1,000 కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్లోకి వచ్చినాయి. అవి అదాని ఇచ్చినడా, అంబానీ ఇచ్చినడా, లేక గిరిజన ప్రాంతాలలో ఉన్న వనరులని కాజేయడానికి, ఖనిజ సంపదను కాజేయడానికి కొరకు ఈ బడా వ్యాపార సంస్థలు బీజేపీ పార్టీకి వేలాది కోట్లు ఎలక్షన్స్లో ఇస్తూ ఉన్నారు. వాళ్లకు లబ్ధి చేకూర్చడానికి కొరకే చర్చలకు పిలవకుండా కేంద్ర ప్రభుత్వం కగారు పేరు పైన దేశ సరిహద్దులో సైన్యం పోరాడుతూ ఉంటే శత్రువులతోటి ఇక్కడ వేలాది మంది జవానులను సిఎస్ఎఫ్ వాళ్ళని డ్రోన్లతోటి మోహరించి గిరిజనులను హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఆపాలని సమాజం ప్రతి ఒక్కరు కూడా కోరాల్సిన అవసరం. సంతకాల సేకరణ చేపట్టారు. దీంట్లో ఒక పార్టీ ఈ పార్టీని కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంతకాలు చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా మా విజ్ఞప్తి, వారన్నా సుమోటోగా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి, చర్చలకు పిలవాలనేదే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న డిమాండ్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వంతో. మీ యొక్క వ్యాపార లబ్ధి కొరకు, పార్టీ ఆర్థిక వనరుల కొరకు కాకుండా ఈ నిజమైన సమాజంలో ఉన్న రుగ్మతలని రూపుమాపడానికి కొరకు ఈక్వాలిటీ జస్టిస్ కింద వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని మీరు నమ్మకపోవచ్చు. కానీ మీరు 10 ఏళ్ల నుంచి పరిపాలనలో ఎలాంటి న్యాయం చేకూర్చలేదు. అందుకే గౌరవ రాష్ట్రపతి గారికి మా విజ్ఞప్తి, మీరన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి, లేక గౌరవ సుప్రీంకోర్టు అన్నా సుమోటోగా తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చలకు పిలిచారు నక్సల్స్ని, చర్చలు సంపూర్ణంగా కాలేదు, తర్వాత ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వ తరపు నుంచి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం ఉంది? ఆపరేషన్ కగార్ ఇంతవరకు ప్రకటన లేదు, ఆలోచిస్తామని చెప్పారు కానీ ప్రకటన లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఎలాంటి నిర్ణయం ఉంటుంది? ఆపరేషన్ కగార్ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ తోటి కలిసి మిగతా వాళ్ళని కలవడం జరిగింది. ఇన్నయ్య గారు, డాక్టర్ గోపీనాథ్ గారు, మిగతా వాళ్ళు కలవడం జరిగింది. కలిసినప్పుడు చెప్పాడు, తను వ్యక్తిగతంగా దీన్ని వెంటనే ఆపాలని కోరుకుంటున్నాను కూడా చెప్పినాడు. కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ రాష్ట్రాలకు సంబంధం లేకుండా లార్డ్ ఆర్డర్ సిచ్యువేషన్లో తమ పరిధిలో తీసుకొని బలగాలను పంపిస్తూ ఉన్నారు. పార్టీ పరంగా అఫీషియల్గా స్పందన కొరకు పార్టీని కోరుతామని చెప్తూ తను వ్యక్తిగతంగా దీన్ని ఖండిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నేను పక్కన కూడా ఉన్నాను వారు సమాధానం చెప్పినప్పుడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, హరగోపాల్ సారు, మిగతా సభ్యులు, భారత్ బచావ్ సైని సభ్యులు, సివిల్ సొసైటీ వాళ్ళు వెళ్ళి కలవడం జరిగినది. రాహుల్ గాంధీ దృష్టి ఆల్రెడీ ఉంది. పార్లమెంట్ సెషన్ దీన్ని లేవనెత్తాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ హింసాకాండను ఆపాలని కోరుకుంటా ఉన్నది. ఇక్కడున్న పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు కూడా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడు కూడా హింసకు హింస సమాధానం కాదననే విశ్వసిస్తుంది. హింసతోటి సమస్య పరిష్కారం కాదని కూడా విశ్వసిస్తుంది. సోనియా గాంధీ గారు కూడా దీనిపైన పదే యూపీ చైర్పర్సన్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడం జరిగినది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే చర్చలను పిలవకుండా ఖనిజ సంపద దోపిడీ కొరకే, బడా వ్యాపార లబ్ధి కొరకే ఈ దమనకాండ కొనసాగిస్తుంది అనేది మా అభిప్రాయం. వామపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి చూపిస్తుంది. ఎందుకంటే ఇటు నక్సలిజం, ఇటు ఆపరేషన్ కగార్కి ఆపోజిట్ అని మాట్లాడుతుంది. ములుగులో గ్రేహౌండ్స్ చంపారు, ఆ పోలీస్ అధికారులు ఎవరు పంపించారు? కాంగ్రెస్ పార్టీ పంపించలేదు అని చెప్పి అడుగుతారు. దీనికి హోంశాఖ మంత్రి బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. కాంగ్రెస్ పార్టీ విధానం ఎప్పుడు కూడా హింస కాదు. ఇది గ్రేహౌండ్స్ అనేది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగినది. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులే కావచ్చు, లేక నక్సలిజాన్ని ఈ గ్రేహౌండ్స్ ఫోర్సెస్ తోటి పరిష్కరించలేరు. బీఆర్ఎస్ పార్టీ నక్సలిజం లేకుండా చేస్తాం, సమస్య చేపిస్తామని చెప్పి 10 సంవత్సరాలు నిరంకుశంగా అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించింది. పోలీస్ అధికారులు ఇంకా ఆ దృక్పథంలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మారింది, వచ్చింది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. పోలీస్ అధికారులు కూడా అతి ఉత్సాహంతో ప్రదర్శించకుండా
ములుగు కావచ్చు, ఇంకా మిగతా తెలంగాణ ప్రాంతాల్లో చాలామంది యువకులు నక్సలిజంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చర్చలకు వస్తూ ఉన్నారు, లేక లొంగిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళపైన పోలీస్ కాల్పులు జరపొద్దు, బూటకు ఎన్కౌంటర్లు ఆపాలనేది మా యొక్క డిమాండ్. మా ప్రభుత్వం చేస్తున్నా కూడా దాన్ని ఆపడానికి కొరకు మా ముఖ్యమంత్రిని కావచ్చు వాళ్ళని కూడా మేము ఇదే కోరుతాం. మీరు ఒకటి గమనించాల్సి, వామపక్ష పార్టీలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ యొక్క ఆపరేషన్స్ అనేది ఒక తెలంగాణ రాష్ట్రంతోనే జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ కలిసి కూడా ఈ ఆపరేషన్స్ కొద్ది కేంద్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ ఆధీనంలో జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఆపడానికి దేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, అటు వెస్ట్ బెంగాల్లో ఉన్న పార్టీ కానీ, డిఎంకే కానీ, మిగతా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాప్రతినిధులు సర్పంచ్ నుంచి పై వరకు కూడా హింసను ఆపమని అడుగుతూ ఉన్నాం, చర్చలకు పిలవమని కోరుతూ ఉన్నాం. హింసను మేము సమర్థించట్లేదు కదా. విమలక్క గారు రీసెంట్గా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ ఆపరేషన్ కగారు ఆపాలని చెప్పి సభలు పెట్టుకుంటా ఉంటే పోలీసు అధికారులు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎందుకు మౌనంగా ఉందని చెప్పి రీసెంట్గా విమలక్క గారు అడుగుతున్న పరిస్థితి. నాకు తెలియదు, పర్మిషన్ వెళ్ళిన సంగతి తెలుసుంటే నేను మాట్లాడేవాడిని. విమలక్క గారికి డైరెక్టు ముఖ్యమంత్రితో మాట్లాడే సన్నిహితం ఉన్నది. వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే మాట్లాడవచ్చు, డీజీపీతో మాట్లాడవచ్చు. సారా కుంభకోణంలో ఇరికిన కవితకు పర్మిషన్ ఇచ్చినప్పుడు తన జీవితకాలం అంతా కూడా విమలక్క తెలంగాణ కొరకై, తెలంగాణ రాకముందు అరుణోదయ సంస్థ ద్వారా తన ఆటపాటతోటి బతుకమ్మ, సామాజిక బతుకమ్మనంటూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విమలక్క పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటి? సారా క్వీను కవిత గారికి పర్మిషన్ వస్తుంది, విమలక్క రాకుండా ఉండదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం జరగకూడదు, అట్లాంటి జరగదు. సో విమలక్కకి నేనే కాదు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి విమలక్క యొక్క పాత్ర కూడా ఉన్నది. ఆమె కూడా స్టేక్ హోల్డర్. ఆమె పైన ఇదే సామాజిక బతుకమ్మ అని చెప్తే కవిత అశోక్ నగర్లో, నారాయణగూడలో విమలక్క ఆఫీసును ఖాళీ చేయించేసి ఎక్కడ కిరాయి కూడా ఇవ్వకుండా ద్రోహం చేసింది. సో అటువంటి వాళ్ళు, ఈ ద్రోహులు ఇక్కడ తిరుగుతూ ఉంటే సిగ్గు శరం లేకుండా 6 నెలలు జైలుకి పోయొచ్చి ఇంకా తిరుగుతూ ఉన్నది. మా విమలక్క నా సొంత అక్క లాంటిది. కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళతో విద్యార్థి కలిసి పనిచేస్తూ ఉన్నాం. పర్మిషన్ రాని సంగతి మీరు చెప్పినట్టు అట్లాంటిది ఉంటే నేను ముఖ్యమంత్రి నేను మాట్లాడుతాను, వారు కూడా మాట్లాడగలుగుతారు.